హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ బస్తీ పోరడు. సో ఇంట్లో నేను గోంగూర పులావ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, గోంగూర చికెన్ పులావ్. సో నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది చూసేయండి, చాలా సింపుల్ రెసిపీ. ఓకే, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. అది మందంగా ఉంటుంది కదా, కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి తగినంత. నేను 3 స్పూన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. అది ఆయిల్ హీట్ అయినాక మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. జాపత్రి, బిర్యానీ ఆకు, ఇది చెక్క, ఇలాచి, మిరియాలు ఇవన్నీ వేసుకోవాలి మసాలా దినుసులన్నీ. మసాలా దినుసులు వేసుకున్నాక ఫ్రై అయినాక ఫ్రెండ్స్ ఇవి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వేసుకున్నాక ఇది ఆ ఉల్లిగడ్డ కూడా వేసుకోండి, అది ఫ్రై అయినాక. ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత బఠానీ ఫ్రెండ్స్, పచ్చి బఠానీ అంటారు కదా, అది వేసుకోండి. పచ్చి బఠానీ వేసుకున్నాక క్యారెట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇవి ఒక 5 మినిట్స్లో మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గినాక టమాటా వేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. చాలా బాగా ఉంటుంది టేస్ట్ వచ్చేసి. పిల్లలు, పెద్దలు ఎవరైనా చాలా బాగా తింటారు. దీని కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే బాగుంటుంది. నాన్ వెజ్ ఏ కర్రీ అయినా బాగుంటుంది. నాన్ వెజ్ ప్రిపేర్ చేయండి, ఇట్లా పులావ్ చేసినప్పుడు బాగుంటుంది. ఇంకా పొటాటో వేసుకోండి. పొటాటో వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, తగినంత.
ఫ్రెండ్స్ తర్వాత చికెన్ వేసుకోండి. చికెన్ వేసుకున్నాక ఒక 5-6 మినిట్స్ ఇది మగ్గాలి ఫ్రెండ్స్. కొంచెం చికెన్ అనేది ఉడకాలి. తర్వాత గోంగూర వేసుకోండి ఫ్రెండ్స్. గోంగూర ఈ చికెన్ మొత్తం మిక్స్ అయిపోవాలి, మొత్తం కలిసిపోవాలి అందులో గోంగూర చికెన్ అనేది. తర్వాత ఫ్రెండ్స్ కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అది చికెన్ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా ఇవి కలపాలి మంచిగా.